మన మోటార్ సైకిల్ మెకానిక్ పెద్దలకి, అలాగే మోటార్ సైకిల్ సోదరులకి, మెకానిక్ సోదరులకి, ఆటోమొబైల్స్ వారికి, మన అనుబంధ సంస్థల వారికి అందరికీ నూతన శుభాకాంక్షలు. ది భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున, అలాగే మా కార్యవర్గం తరఫున ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ, ముందుగా మనం చేయబోయే ఈ కార్యక్రమం, ఈ బిల్డింగ్ గురించి ముందుగా మీ అందరి అభిప్రాయాల్ని తెలుసుకోవాలి. మేము ఇంకా మరింత ముందుకెళ్ళాలంటే మేము తీసుకోవలసిన జాగ్రత్తలు కానీ మరిన్ని విషయాల గురించి మీ అభిప్రాయాలను తెలుసుకోవాలనుకుంటున్నాం. తప్పకుండా మీ అభిప్రాయాలని తెలియపరచవలసిందిగా మన యూనియన్ సోదరుల్ని, మెకానిక్ సోదరుల్ని, అలాగే మెకానిక్ పెద్దల్ని కోరడం జరుగుతుంది. ముందుగా మన బాయేశ్వరరావు గారిని మన యూనియన్ గురించి, యూనియన్ బిల్డింగ్ గురించి ఆయన అభిప్రాయాన్ని చెప్పమని కోరడం జరిగింది. సోదర మెకానిక్ అందరికి స్వాగతం. ఇది హనుమంత్ గారిది, గారిది. వీళ్ళు పనిచేస్తున్నారు అంతే, కానీ మీరు అందరూ వీళ్ళకి వెన్నుదన్నులుగా ఉండి వీళ్ళకి సహకారం అందిస్తేనే వీళ్ళు ముందుకెళ్ళారు. వీళ్ళు చాలా పకడ్బందీగా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వీళ్ళ కష్టానికి అర్థం మీకు చూపించాలి అంటే వీళ్ళకి వెనకాల నిలబడాలి. దాని అర్థం మీకు తెలిసి ఉంటుంది. ఆర్థికంగాను మనుషులు అవసరమైనప్పుడు మనుషులు ఎలా అవసరమైతే అలాగా ఈ టీంకి మంచి పకడ్బందీగా టీం వర్క్ చేస్తారు. ఈ టీంకి మీరు అందరూ చేదోడు వాదోడుగా ఉండాలి. ఇప్పుడు చేస్తున్న విషయం అన్నట్టు చిన్న విషయం కాదు, మీకు అందరికీ తెలుసు. మనం ఇల్లు కట్టుకున్నాం కానీ ఎంత కష్టం మనం పడలేం. ఎవరికో కాగేస్తాం, ఇచ్చేయండి ఒకటి. ఇవాళ కుర్రోళ్ళు అందరూ దీని చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళకి మీ సంపూర్ణ సహకారాలు అందిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మన భవానీ ఆటోమోబైల్ వారికి మన యూనియన్ తరఫున, మన కార్యవర్గం తరఫున, అలాగే మన భీమవరం మోటార్ సైకిల్ సోదరుల తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే వాళ్ళ వ్యాపారాభివృద్ధికి మన వంతు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం మాట్లాడుకునే విషయాలు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం మాట్లాడుకుని యూనియన్ గురించి కాదు, ఇప్పుడు ప్రత్యేకం ఇది. ఎందుకంటే గత సంవత్సరం ఇదే రోజు ఈ స్థలాన్ని ఖాళీ చేసి శుభ్రపరిచి మనం 1వ తారీఖు మీటింగ్ పెట్టి మన సోదరులందరినీ ఏకపరిచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దాని వెనక మన భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్ సోదరులందరూ కృషి, పట్టుదల ఎంతో ఉంది. మన పని చేస్తున్న ఈ కార్యవర్గ సభ్యులు ఎంత శ్రమిస్తున్నారో వెనకుండి నడిపించే భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్ ప్రతి ఒక్క మెకానికరు అంతే కృషి చేస్తున్నట్టు మా కార్యవర్గం భావిస్తుంది. మరీ ముఖ్యంగా మేము ఆ రోజుని 1వ తారీఖు మీటింగ్ ఏర్పాటు చేసి మీరందరూ మాకు సహాయ సహకారాలు అందించండి, మనం రాబోయే కాలంలో మంచి చక్కటి మన యూనియన్ బిల్డింగ్ కట్టుకుందాం అన్న మాటకి మీరందరూ స్పందించి మన మెకానిక్ సోదరులందరూ మమ్మల్ని ఎన్ను తట్టి మీరు నడిపించండి, మేము వెనకాల ఉంటాం, మేము మా సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని ఆశీర్వదించడం వల్ల ఈ కార్యక్రమం, ఈ బిల్డింగు ఈ విధంగా తయారవటానికి ముఖ్య కారకులు మన భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్ సోదరులని మరొక్కసారి తెలియపరుస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమం, ఈ సంకల్పం ఈ విధంగా మారటానికి మన కార్యవర్గ సభ్యుల్లో సమాజం మీద మనం సేవాభావం ఉన్న ప్రతి వ్యక్తి ముందుకొచ్చి వాళ్ళు
పనులను కూడా పక్కన పెట్టి, షెడ్డు పనులు కూడా పక్కన పెట్టి, కుటుంబ పనులు కూడా అవసరమైతే పక్కన పెట్టి, ఇక్కడ సొంత పనిలాగా సొంత బిల్డింగ్ కట్టించుకున్నప్పుడు కూడా ఈ విధంగా కష్టపడరేమో అనిపిస్తుంది నాకు. అంత శ్రద్ధతో బాధ్యతతో వ్యవహరిస్తున్న మా టీం అందరికీ నేను శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ బాధ్యత అంటే ఎలా ఉందంటే, భద్రం. ఈ భద్రం ఎలాంటి వ్యక్తి అంటే, తన సొంత బిల్డింగ్ కట్టించుకున్నప్పుడు మనం చూడలేదు, ఒకవేళ అంత శ్రద్ధగా చేయించడం లేదో మనకి తెలియదు. కానీ ఉదయం ఎప్పుడు వస్తున్నాడు, సాయంత్రం ఎప్పుడు వెళ్తున్నాడు అన్నది తెలియకుండా ఎప్పుడు చూసిన ఫోటోలో కానీ ఇక్కడ మేస్త్రుల దగ్గర కానీ ఎప్పుడు ఇతనే కనబడుతున్నాడు. అసలు ఒక రాయి ఇలా కదులుతుందంటే భద్రం ఫలానా విషయం, ఇది ఇలా చేయండి అలా చేయండి అని చెబుతున్నాడు. అంత శ్రద్ధగా చేస్తున్నాడు. అలాంటి వ్యక్తులందరూ మన యూనియన్లో ఉండడం, అంత శ్రద్ధగా చేయించడం. అలాగే చాలామంది మన కుర్రోళ్ళు ఎవరికి ఏ పని అప్పచెప్తుంటే, ఇప్పుడు సెక్రటరీ గారు ఉన్నారు, ఆయన ఆఫీస్ పనులన్నీ, కాగితాల పనులు కానీ ఆఫీస్ పనులు కానీ ఆయన, అలాగే ప్రసాద్, అలాగా పేరు పేరుని మళ్ళీ అందరికి చెప్పలేదని మళ్ళీ అన్నిదే భావించకండి. అందరూ మీ వంతు బాధ్యతగా ఆ మిగతా కార్యక్రమాన్ని, ఆ డబ్బులు డొనేషన్స్ ఇవ్వాల్సిన బ్యాలెన్స్లు కానీ అవి కానీ త్వరితగతిని ఇస్తే మనం అందంగా నెక్స్ట్ కార్యక్రమం కూడా అతి త్వరలో చేసుకోవచ్చు. ఈ సందర్భంగా మీకు మరో వ్యక్తి గురించి మనం ప్రస్తావించాలి. ఈ బిల్డింగ్ కట్టే మేస్త్రి గారి పేరు టైగర్ నాగేశ్వరరావు గారు. ఆయన మన శంకుస్థాపనకి రావడం జరిగింది. ఆయన చేతుల మీదే, ఆ మేస్త్రి గారి మీద చేతుల మీదుగానే శంకుస్థాపన చేసుకున్నాం. ఆయన మధ్యలో మనం వేరే మేస్త్రి గారిని అడగటం, అవన్నీ ఆయనకి మనకి కొద్దిగా రేటు దగ్గర కానీ పని మాట్లాడే విధానం కానీ మనకి సెట్ అవ్వక మళ్ళీ ఈయన్నే మన భద్రం తీసుకురావటం. ఆయన చక్కగా ఒకటే మాట అన్నాడు, రేటుకి అన్యాయంగా మాట్లాడాడు. కానీ మీరు వర్కర్లే, మేము వర్కర్లమే, మేము ఎలా చేసి చూపించానని చెబుతూ జరిగింది. ఆయన చేసే ప్రతి పని మీకు వీడియో రూపంలో ప్రతిరోజు పెట్టడం జరుగుతుంది. ఆయన ఎంతో చక్కగా డబ్బులు తర్వాత మీరు ఏదో రకంగా ఇవ్వండి నేను చేసుకుంటూ పోతానని ఆయన సొంత బాధ్యతగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన ఎంత మనల్ని నమ్మి బాధ్యతగా చేస్తున్నారో మనం కూడా అదే గౌరవంగా ఆయనకి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ని త్వరితగతిని పోజేసి ఆయనకు అప్పు చెప్పిన రోజుని మన యూనియన్ పరువు కానీ గౌరవం కానీ పెరుగుతుందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దాని నిమిత్తం ఎవరన్నా మన సోదరులు ఇవ్వాల్సిన వాళ్ళు ముందుకొచ్చి మిగతా బ్యాలెన్స్లు ఇచ్చేస్తే మనం ఈ కంప్లీట్ అయ్యే టైంకి మేస్త్రి గారికి సరిపెట్టవలసిన బ్యాలెన్స్ సరిపెట్టేసామనుకోండి, మనం చాలా చక్కగా నెక్స్ట్ గృహప్రవేశ కార్యక్రమానికి రెడీ అయిపోవచ్చు. దీన్ని గమనించి మిగతా సోదరులందరికీ, ఇక్కడికి రాని సోదరులు కానీ ఎవరన్నా ఇవ్వాల్సిన డొనేషన్లు రాసి ఇవ్వాల్సిన సోదరులందరికీ కానీ మరొకసారి ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రత్యేకించి పెద్దలు అనేక మంది చెయ్యండి మంచి పని చేస్తున్నారు, మెకానిక్ సోదరులందరికీ సేవ చేయాలన్న ఉద్దేశంతో వచ్చారు అని పిలిచి మరి మన భాగేశ్వరరావు గారు కానీ భాస్కర్రావు గారు కానీ మిగతా పేరున వాళ్ళ షాపులకి పిలిచి, భాస్కర్రావు గారు అయితే ఆ రోజున ఇక్కడ ₹1,00,000 ప్రకటించి ప్రతిరోజు విజయ్కి చెక్ రాసి ఇచ్చేస్తాను పట్టుకెళ్ళిపోమని రోజు పోజేయడం జరిగింది. అలాగా బాధ్యత గుర్తెరిగి తన వంతు సహాయం ఇవ్వాలన్న ఉద్దేశంతో పిలిచి మరి ఇచ్చిన వ్యక్తులకి కానీ ప్రోత్సాహం ఇచ్చిన వ్యక్తులకి కానీ, అలాగే మన సోదరులు ఫస్ట్ ఉండగా ఆ టీవీఎస్ శ్రీను గారు రండి, అలాగే చాలా మంది కట్టండి మేము అంటూ ఉన్నాం. ఎక్కువ తక్కువ అని కాదు, డబ్బులు ఎక్కువ తక్కువ అని కాదు, అనేక మంది ముందుకొచ్చి ఆ మాత్రం ఫస్ట్ పుషింగ్ ఇచ్చిన వ్యక్తులు ఉండటం వల్ల మేము ఈ నిర్ణయం తీసుకుని ఏమైనా సరే కట్టగలుగుతాం. అలాగే ఆంజనేయులు గారు కూడా ఆయన వృత్తిలో లేకపోయినా మన సోదరులను గుర్తించి
మెకానిక్ సోదరులు అంటే మనం ఇప్పుడు కలిసిమెలిసి ఉంటామని ఆయన కూడా పిలిచి ఇవ్వటం జరిగింది. అలాగే కొండపల్లి వెంకటేశ్వరరావు గారు, మన విశాఖగూడ వెంకటేశ్వరరావు గారికి ఒంట్లో పోవట్లేదు, కానీ ఆయన షెడ్ దగ్గరకు వచ్చి మన వాళ్ళు బిల్డింగ్ కడుతున్నారంట కదా అని అడిగి మరి మన లక్ష్మణరావుకి అందించడం జరిగింది. ఇందులో చాలా మంది అలాగిచ్చిన వ్యక్తులే. మళ్ళీ ఉదాహరణకి కొంతమంది పేర్లు చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అలా అని ప్రతి వ్యక్తి పేరు చెప్పలేదని ఏమి అన్నిదా భావించకండి. ఇదంతా మన సొంతం, మన ఆస్తి, మన సొంత బిల్డింగు, మనదే బాధ్యత. రేపొద్దున మేస్త్రి గారికి సరిపెట్టాల్సిన డబ్బులు కూడా మనదే బాధ్యత. ప్రతి ఒక్కరు మెకానికర్ది బాధ్యత. దాన్ని గ్రహించి మమ్మల్ని ఎదరికి నడిపించవలసిందిగా మా కార్యవర్గం తరఫున, ప్రత్యేకంగా నా తరఫున మీరందరినీ కోరుతూ జై హింద్.